బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా ఆటకు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై పోస్ట్ పెట్టాడు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తాను రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాజ్కోట్ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు భారత క్రికెట్లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎంతో అనుభవం సాధించిన నా రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా అంటూ ఆయన తెలిపారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 2010లో అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడాడు. 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సహాయంతో 7195 పరుగులు చేశారు. అలాగే కేవలం 5 వన్డేల్లో ఆడిన అతడు 51 పరుగులు మాత్రమే చేశాడు. చివరిసారిగా భారత్ తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, భారతదేశం యొక్క టెస్ట్ క్రికెట్లో మకుటం లేని మహారాజులుగా కొన్ని సంవత్సరాల పాటు ఎదిగిన చటేశ్వర్ పుజారా ఈ నిర్ణయం తీసుకున్న గల ప్రధానమైన కారణం ఏంటి? యువతకు అవకాశం రావాలని తీసుకున్నారా? ఏమనుకోవాలి చటేశ్వర్ పుజారా ఈ రకంగా తీసుకుంటాకి నిర్ణయం? లక్ష్మీనాథ్, గుడ్ మార్నింగ్. ఎంత పెద్ద క్రికెటర్ అయినప్పటికీ దేశానికి, అంటే ప్రపంచంలో ఏ గొప్ప క్రికెటర్ అయినా ఒక దేశానికి ఆడుతున్నప్పుడు ఎప్పుడో ఒక సమయాన అతని ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ రోజా రేపు అనేటటువంటిది వాళ్ళ ఆలోచన, కానీ ఖచ్చితంగా ఒక కెరీర్ కి ముగింపు అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. అయితే క్రికెట్ లో ఇది కాస్త తొందరగా, అంటే 35-36 సంవత్సరాల వయసులోనే ఆ క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పడం అనేటటువంటిది సాధారణంగా జరిగేటటువంటి విషయం. చాలా మంది భారతదేశం తరఫున ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంకసర్కర్ లాంటి మహామహులు క్రికెట్ ని వీడ్కోలు చెప్పేటటువంటి వెళ్ళిపోయారు. వారి యొక్క గుర్తులు, అంటే క్రికెట్ ఆడికి గుడ్ బై చెప్పిన వాళ్ళు సాధించిన అపురూప గణాంకాలు ఏవైతుంటాయో అవన్నీ కూడా చిరస్థాయిగా క్రికెట్ కి ఒక అద్దంలా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కోవకి చెందిన వ్యక్తి చటేశ్వర అరవింద్ పుజారా, చటేశ్వర పుజారా అని కూడా పిలుస్తుంటాం. అయితే ఒక మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్, అంటే రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్ట్ క్రికెట్ కి ఒక గోడ మాదిరిగా, అంటే ఇటు అపజయాలు వచ్చే టైంలో కానీ, లేదంటే మ్యాచ్ విన్నింగ్స్ కోసం కానీ ఒక అడ్డుగోడల, అంటే వికెట్లు పడుతున్న సమయంలో ఇతను వికెట్లని ఆపుకుని నిలిచినటువంటి ఒక సమర్థమైనటువంటి ఒక బ్యాట్స్మెన్ గా, అంటే అందుకే టెస్ట్ క్రికెట్ కి, అంటే చటేశ్వర పుజారా పూర్తిగా, అంటే ఇతను టెస్ట్ ప్లేయర్ అనే ఒక ముద్ర వేయించుకున్నటువంటి ఒక వ్యక్తిగా నిలిచిపోయాడు. ఎందుకంటే అతని ఆట తీరు, అతని డిఫెన్స్ స్ట్రోక్, అతని యొక్క ఫుట్ వర్క్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా టెస్ట్ క్రికెట్ కి అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయనేటటువంటి యొక్క సందర్భంలో మరి ఇటు ఎవరైతే కోచెస్ కావచ్చు, లేదంటే సెలక్షన్ కమిటీ కావచ్చు, బీసీసీఐ, వీళ్ళందరూ కూడా ఇతన్ని ఒక టెస్ట్ ప్లేయర్ గా మాత్రమే ముద్ర వేశారు. కాబట్టి కేవలం టెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే చటేశ్వర పుజారా గుర్తుకొచ్చేటటువంటి ఒక సందర్భం మనం ఈ రకంగా గుర్తు చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఒక క్రికెట్ కెరీర్ కి ఒక బాధాకరమైన సన్నివేశం అయినప్పటికీ, ఎందుకంటే క్రికెటర్ అన్నప్పుడు అన్ని రకాల ఆటలు ఆడాలి. 20 ఆడాలి, టెస్ట్ మ్యాచ్లు ఆడాలి, వన్డేలు ఆడాలి. కానీ చటేశ్వర పుజారా జీవితం మాత్రం, క్రికెట్ జీవితం మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఇతడు దాదాపుగా 2010 నుంచి 2023 వరకు, అంటే దాదాపు ఒక 13 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో కేవలం 5 వన్డేలు ఆడాడంటే అతన్ని, అంటే అతను వన్డేలకు పనికిరాడు అనేటువంటి విధంగా తీసి పక్కన పెట్టారు. కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో ఒక టెస్ట్ మ్యాచ్ లో ఏ బ్యాట్స్మెన్ ఆడనటువంటి బంతులు అతను ఫేస్ చేయగలిగాడు. దాదాపుగా 90 ఓవర్లు, అంటే 525 బాల్స్ ఫేస్ చేసి డబుల్ సెంచరీ సాధించిన ఘనత ఈ చటేశ్వర పుజారా. అంటే ఒక టెస్ట్ క్రికెట్, అంటే స్లోయెస్ట్ వెరీ వెరీ స్లోయెస్ట్ గా, అంటే పూర్తిగా వికెట్ ఆపుకునేటువంటి ఒక స్థితి, అదే అతన్ని T20 కెరీర్లకు, అసలు T20 అయితే అతని జీవితంలో ఆడలేదు.
కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడాడు. కాకపోతే భారతదేశానికి అపూర్వమైనటువంటి ఎన్నో విజయాలు అతను సాధించి పెట్టాడు. ఎన్నోసార్లు ఓటమి దశలో ఉన్నటువంటి టీమిండియాను డ్రాకి స్థితికి అతను తీసుకురాగలిగాడు. అలాగే కొన్ని మ్యాచ్ల్లో అపురూప విజయాలు కూడా అతను అందించాడు. ఈ విధంగా చటేశ్వర యొక్క సేవలు భారత క్రికెట్ కు ఒక రకంగా దూరం అవటం కాస్త బాధ కలిగించినప్పటికీ కూడా ఖచ్చితంగా తప్పదు కాబట్టి, ఎందుకంటే ఏ ఆటగాడి కెరీరైనా ఎప్పుడో ఒకసారి ముగిసిపోయింది కాబట్టి మరి చటేశ్వర పూజారా దూరం అవడం అతని కుటుంబానికి దగ్గర అవడం. ఎందుకంటే ఏ ఆటగాడైనప్పటికీ కుటుంబానికి దగ్గర కావాలంటే ఆటకు దూరం కావాల్సిందే. ఎందుకంటే ఆట క్రికెట్ లో ఉన్నప్పుడు ఏ దేశం తిరుగుతుందో తెలియదు, ఎక్కువ శాతం బయటికే తిరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ప్లేయర్స్ ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటారో అప్పుడే వాళ్ళ కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. కాబట్టి ఈ విధంగా అతని భార్య పిల్లలు కూడా ఎందుకు సంతోషపడ్డప్పటికీ కూడా క్రికెట్ కు దూరమైనటువంటి బాధ మాత్రం చటేశ్వర పూజారిలో ఉంటుంది. అలాగే చటేశ్వర పూజారా ఫ్యాన్స్ లో ఉంటుంది, ఇండియన్ క్రికెట్ అభిమానులుగా ఉంటుంది. అతను మరి విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియాతోనే అతని డెబ్యూ స్టార్ట్ చేశాడు. అలాగే ఆస్ట్రేలియాతోనే అతని చివరి ఆట కూడా ముగించాడు. అతని కెరీర్ లో అంటే ఒక్క విషయం గొప్పగా చెప్పవచ్చు ఏంటంటే అతను 19 సెంచరీలు సాధించాడు. 19 సెంచరీల్లో టీమిండియా సాధించిన విజయాలు 13. ఈ గణాంకం కాదు, టెస్ట్ క్రికెట్ లో అంత సెంచరీలు అంటే ఎలాంటి సమయంలో అతను జట్టుకు ఆదుకున్నాడు. కేవలం 2 ఓటములు అంటే ఆ 19లో కూడా 2 ఓటములు మాత్రమే ఉన్నాయి. 13 విజయాలు అతని సెంచరీ ద్వారా వచ్చినటువంటి సందర్భం గుర్తు చేసుకుంటే చటేశ్వర పూజారా యొక్క ఆట తీరుకు తెలుస్తుంది. లక్ష్మీనాథ్. సత్యనారాయణ.